ఎందుకంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను అనుకుంటే కావు కదా, అది నేచర్ నుంచి వస్తాయి కదా. సింపుల్. అనుసూరి ఆదినారాయణ బీజేపీ యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చడానికి ట్రిక్కులు. కరెక్ట్ బ్రదర్. దొంగ నా కొడుకులు జస్ట్ టు డిస్ట్రాక్ట్ అవర్ అటెన్షన్. ఎన్నేళ్ళు చేస్తారా? షేక్ యాకూబ్ అన్న, మీరు మోడీ బిల్ట్ చేసిన అన్ని కన్స్ట్రక్షన్స్ మీద వీడియో చేయండి. ఇండియన్ కామన్ పీపుల్ జిఎస్టీ అమౌంట్ మొత్తం వేస్ట్ ఏం కడితే కదా మాట్లాడేది. ఉండే కాంగ్రెస్ వాడు కట్టిన అప్పుడు మనం కట్టిన జిఎస్టీలు అన్ని అప్పుడు ఉన్నటువంటి మన తండ్రులు తాతలు కట్టిన అన్ని ట్యాక్సులు తోటి కట్టిన సంస్థలన్నీ అవి కూడా మార్కెట్ రేట్ కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయని అది మిత్రులకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అదే వాళ్ళ మిత్రుల యొక్క ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయని మనం కట్టిన జిఎస్టీ డబ్బులు తీసుకొని వాళ్ళ రుణాలు మాఫీ చేస్తున్నాడు. మళ్ళీ మోడీ రాగానే అవి నష్టాలు వస్తాయి. అంతకొరకు మంచిగా నడిచిన ఈ ప్రభుత్వ రంగ సంస్థలు. అంటే దేశంలో ఉన్న మొత్తం సంపద వాళ్ళ దోస్తులకు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు కట్టిన జిఎస్టీ డబ్బులు మన తండ్రులు తాతలు కట్టిన జిఎస్టీ డబ్బులతో కట్టిన ఆ సంస్థలు, ఆ ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. కానీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. 1000 లక్షల కోట్లది 1000 కోట్లకి ఇచ్చేస్తున్నాడు. ఇస్తలేడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్ సమాచారం ఏంటంటే అది మోడీకే చెందుతాయి. అవి కేవలం 15% మాత్రమే అదానికి ఇస్తున్నాడు. మిగిలిన 85% అవన్నీ మోడీయే గుంజుకుంది. దేశంలో ఉన్న సంపద అంతా వీళ్ళే తీసేసుకుంటారు. బీజేపీ కానీ బీజేపీ సంబంధించిన వ్యక్తులు కానీ, గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు మొత్తం సంపద దోసుకుంటారు దేశంలో ఉన్నది. మళ్ళీ వెనకటి లెక్క చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఈ మిగిలిన 99% కంట్రోల్ పెట్టాలంటే వీళ్ళ దగ్గర పైసలు ఉండొద్దు, జ్ఞానం ఉండొద్దు. వీళ్ళ దృష్టి అంతా ఈ మతం చుట్టూ తిప్పాలి. దరిద్రుడు. కొట్లాడాలి మనం, ఇంకా గట్టి కొట్లాడాలి. బంతిని ఎంత కిందికేసి కొడితే అంత పైకి లేస్తుంది అంటారు కదా. మనం ఎంత ఇబ్బంది సప్రెస్ చేస్తే మనం అంత ఇంకా ఎక్కువ కొట్లాడాలి. దట్స్ ద ఓన్లీ వే. వాళ్ళ దగ్గర డిఫెన్స్ పనికిరాదు, అఫెన్స్ ఈజ్ ద ఓన్లీ వే. రాజ్ కమల్, మనుషులను ఈ దేశంలో బతకనీయటం లేదు. ఈ దేశంలో మహాఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. మనుషులు నీతిమంతులుగా ఎందుకంటే వాడు రాసుకున్న పుస్తకమే తప్పుంది. అందుకే అంబేద్కర్ గారు కాలబెట్టి మన రుట్టినే అనలే ఇది మన ధర్మశాస్త్రాన్ని. వాడు రాసుకున్నదే వాడి రాజ్యాంగమే అది ఉన్నది, బ్రాహ్మణుడి పైన ఉండాలని. కాబట్టి వాడు ఏ చర్య చేసినా మిగతా వాళ్ళందరినీ మంచి లేకుండా చేస్తాడు. వీళ్ళు ఎప్పుడు చెప్పినట్టు వింటారు ఈ కింది స్థాయిలు. మిగతా 99% వీని దగ్గర పైసలు ఉండొద్దు, వీళ్ళకి తినడానికి తిండి ఉండొద్దు, ఇక వీని దగ్గర ఎలాంటి సెల్ఫ్గా వాడిని బతికేటట్టు ఉండొద్దు. అప్పుడు ఏమవుతుంది? వాడు వేసి ఆ యొక్క ఒక 2 రొట్టెలు 5 కిలోల బియ్యంతో బతకాలి కాబట్టి తినడానికి అవి వాడు మనదంతా గుంజుకొని అవి వేస్తాడు. ఆ చిల్లర వేస్తే దానికోసం వాడు చెప్పినట్టు వింటాం. అంతే కదా, వెనకటి నుంచి అదే జరిగింది కదా. ఎవడో ఒకటి ప్రశ్నిస్తే వాడిని చంపేసి ఉంటారు. ఏది మన పూర్వీకులని, మన తాతనో తండ్రినో. ఈ మిగతా వాళ్ళందరూ మళ్ళీ చంపుతారని భయపడి వాడు గడ్డం గీకరంటే గడ్డం గీకిండు, వాడు రోడ్లు అంటే రోడ్లు ఉడిచిండు, వాడు బట్టలు ఉతుకురంటే బట్టలు ఉతికిండు. నువ్వెందుకు చేస్తున్నారా, మేమెందుకు చేయాలని అంటే వాళ్ళు చంపేసారు. ఇక అందుకని ఇక ఇంతటి మళ్ళీ ఎందుకు సచ్చుడు బతకాలని చెప్పి బానిసత్వాన్ని అలవాటు చేసుకున్నారు. ఆలోచించండి మిత్రులు, దయచేసి. ఎందుకు చేయాలి చెప్పండి? వాడి మరి అందరం అమ్మ కడుపులకి వెళ్ళి వస్తాం కదా. వాడు ఎందుకు మరి వాడి అమ్మ కడుపులకి వెళ్ళి రాలేదంట, బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిందంట. ఎట్లా సాధ్యమో నాకు తెలియదు. మీరు ఎవరన్నా చూసిర్రా బ్రహ్మని? ఎవడన్నా ఏ ముక్కులకి వెళ్ళి రాగా చూసిర్రా ఎవరన్నా మనుషులను? అట్లా వస్తారా ఎవరన్నా? అయినా ఆడు చెత్త చెప్తుంటాడు. గుళ్ళకి పోతే అదే చెప్తాడు వాడు. అది మరి తెలుగులో చెప్పొచ్చు కదా దాని అర్థం. ఎందుకు సంస్కృతంలో చెప్తావు? అది అర్థమైంది అనుకో, మనం ఓడి గుడిపోం. మనుషులను ఈ దేశంలో బతకనియడం లేదు. ఈ దేశంలో మహాఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. మనుషులు నీతిమంతులు బతకడం లేదు, యథార్థవంతులు బతకడం లేదు. కరెక్ట్ బ్రదర్, రాజ్ కమల్ బ్రదర్. కొట్లాడదాం, మనందరం సమిష్టి కొట్లాడదాం. ఓకే, నేను ఒకటే చెప్తా, ఎవరు ఏ మతాన్ని పాటించినా నాకు యాజ్ లాంగ్ యాజ్ మతం పేరు మీద దోపిడీ చేయనంత వరకు, మతం పేరు మీద మూఢ విశ్వాసాన్ని పెంపొందించినంత వరకు, అంటే ప్రజలకు నష్టం కానంత వరకు దేవుడి పేరు మీద ఏ దేవుని మొక్కోరు అయ్యా, ఐ డోంట్ కేర్. ఎందుకంటే అందరికీ గదే భూమి, అందరు అమ్మ కడుపులకి అట్లే వస్తారు, అందరికీ అదే సూర్యుడు, అందరికీ అవే నక్షత్రాలు, అందరికీ ఒకటే భూమి, ఒకటే తీరు జరుగుతుంది అన్నప్పుడు ఇక డిఫరెంట్ దేవుళ్ళు ఎట్లుంటారు? అది ఎట్లా సాధ్యం? కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా కోసం అంటే ఇప్పుడు 3000 సంవత్సరాల కింద వచ్చారు జీసస్ లేకపోతే ఇంకో ప్రాఫిటో. అంతకుముందు ఇక భూమి లేదా? అంతకుముందు మనుషులు లేరా? ఈ కుక్క పక్షి జంతువు తాబేలు ఏ దేవుని మొక్కుతుంది? కాబట్టి కొన్ని విలువలతో బతకడానికి మతం పేరు పెట్టుకో. ఎంతవరకు?
వేరే మతం పేరు మీద దోపిడీ చేయనంత వరకు, మతం పేరు మీద అంధవిశ్వాసాలని మూఢ విశ్వాసాలని పెంపొందించినంత వరకు, ప్రజలకు నష్టం కానంత వరకు నువ్వు ఏ పరనే చెప్పుకో. ఈ సృష్టికి రాముడి నుంచి వచ్చిందని చెప్పుకో, అల్లా నుంచి వచ్చిందని చెప్పుకో, జీసస్ నుంచి వచ్చిందని చెప్పుకో, ఇంకోరి నుంచి చెప్పుకో. నాకు నష్టం కానంత వరకు నువ్వు ఏది నమ్ముకుంటే నాకు వచ్చే నష్టం ఏంది? సింపుల్.